ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు లోకంలో ఉన్న ఏ బంధము గురించి మాట్లాడుట లేదు, కానీ స్నేహ బంధము గురించే మాట్లాడుచున్నారు. ఇక్కడ ఒకరు పరలోకము నుండి వచ్చిన రక్షకుడు, మరొకరు ఆయనను వెంబడించుటకు పిలువబడిన మానవుని మధ్య ఏర్పడిన స్నేహం. ప్రియులారో, స్నేహంలో ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు మనతో స్నేహము చేయుటకు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ బంధుత్వాలు వ్యర్థమని చెప్పడం లేదు, కానీ ఏ బంధుత్వంలోనైనా స్నేహము ఉంటేనే చివరి వరకు నిలుస్తుంది. అందుకనే ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును, మరియు మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, దేవునితో స్నేహము చేస్తేనే జీవితంలో పరిపూర్ణ ఆశీర్వాదం మనం పొందుకొనగలం. ఇశ్రాయేలీలు అష్షూరీయుల చేత రక్షణ పొందాలని వారి గుర్రములను నమ్ముకున్నారు. మీరే మాకు దేవుడని వారి చేతి పనితో చెప్పి దేవుణ్ణి విసర్జించుట వలన శ్రమల పాలైనారు. చివరికి అన్నీ విడిచి దేవుణ్ణి ఆశ్రయించినందుకు వారు విశ్వాసఘాతులు కాకుండా, నేను వారిని గనపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దేవుడు వారితో స్నేహము చేయుట వలన వారి కలిగిన ఆశీర్వాదములను మనం పరిశుద్ధ లేఖన భాగంలో గమనించినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్టు నేనతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, కదలకుండా అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతని కుండును, అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్ష రసము వలె వారు పరిమళింతురు అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, ఈ పరిపూర్ణ ఆశీర్వాదం మనకు కావాలంటే దేవునికి అవిధేయత చూపక విధేయత కలిగి స్నేహము చేయాలి. ప్రియులారా, ఒక ధనవంతునికి పేద స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి ధనవంతుడైన స్నేహితునికి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలిగింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన స్నేహితుడు బాధతో, చింతతో, దుఃఖముతో ఉన్న స్నేహితుడిని చూసి, ఎలా ఉన్నావురా అని పలకరించాడు. ఊరికే ఉండు, నాకిప్పుడు వెంటనే 20,000 లక్షల రూపాయలు కావలెను, నువ్వు ఏమైనా ఇవ్వగలవా అని అడిగేసి కోపంతో తన గదిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన వెనక వెళ్ళిన పేద స్నేహితుడు ఒక అరగంటలో డబ్బులు దొరికితే చాలా అని పేద స్నేహితుడు మెల్లిగా అడిగాడు. ప్రియులారా, ధనవంతుడైన స్నేహితుడు దానిని విని ఆశ్చర్యపోయాడు. పేద స్నేహితుని ఏలనగా చూశాడు. అరగంటలో డబ్బు వచ్చేసింది. ధనవంతుడైన స్నేహితునికి ఏమీ అర్థం కాలేదు. డబ్బులు ఇచ్చిన వాడుగా పేద స్నేహితుడు చెప్పాడు, నీవెప్పుడు చూసినా అధికముగా ధనాన్ని సమకూర్చుటకే చూశావు స్నేహితుడా. నేను మంచి స్నేహితులను సమకూర్చుకున్నాను. నా కఠిన ప్రయాసతో అనేక మంది స్నేహితులను నేను సొంతము చేసుకున్నాను అని అన్నాడు. ప్రియులారా, ఇద్దరు ప్రేమతో కౌగిలించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి స్నేహితులుండుట ఎంత మంచిది చూశారా. కానీ లోకాన్ని సృష్టించిన
సృష్టికర్త అయిన యేసు క్రీస్తు మీతో స్నేహితుడుగా ఉండాలంటే మీరు అదృష్టవంతులే కదా. ఇది కూడా జరుగుతుంది. ప్రభు నా స్నేహితుడుగా ఉండగలడా అని మీరేమాత్రమూ అనుమానించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా చేస్తారు. నేను మీకు నేర్పిస్తున్న వాటన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు అన్న వచనము ప్రకారం ప్రియులారా, ఆయన నేర్పించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఆయనకు స్నేహితులమవుదాం. దేవుని ఆజ్ఞలను పాటించి నడిచిన ఎడల మీరు కూడా దేవుణ్ణి మీ స్నేహితులుగా చేసుకోగలరు. దేవుడు మీ స్నేహితుడైతే జీవితంలో దుఃఖమెందుకు? అంతా విజయమే. అట్టి రీతిగా మన జీవితాలను స్థిరపరచుకొనుటకు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవముగా మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయించినాం. దేవా, ఈ రాత్రి మీరు మాతో మీ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత స్తుతులను చెల్లించున్నాం. దేవా, మీ ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు నాయనా. అయా, ఈ రాత్రి విశ్వాసములో బలహీనులైన వారిని జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, వారి విశ్వాసాన్ని బలపరచండి. దేవా, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వెంటాడుతున్నప్పుడు, శ్రమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు విచక్షణ కోల్పోయి మిమ్మునే ప్రశ్నించి నిందించి అపవాది శోధనలకు లొంగిపోతున్నారు. ప్రభువా, అలాంటి ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకోండి నాయనా. దేవా, నాకే దేవుడు ఎందుకు కష్టాలు పెట్టాడు అనుకునే అజ్ఞానాన్ని ప్రతి బిడ్డలో నుంచి తొలగించి మా కష్టాలలో మా దేవుడు మాకు తోడుగా ఉంటాడు అన్న విశ్వాసాన్ని ప్రతి బిడ్డలో పుట్టించండి. ప్రభువా, పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉన్న దృష్టాంతాలుగా రాయబడిన అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాలను మాదిరిగా తీసుకొని వారిలోని సహనము, ఓర్పు, విశ్వాసాన్ని మాలో పెంపొందించుకొనుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, మాలో ఉన్న చెడు స్వభావాన్ని తీసేయండి. అయ్యా, మేము అడిగింది మీరు ఇచ్చేయాలి అనే తత్వము కాకుండా అడిగింది పొందుకునే పరిశుద్ధత, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రత్యేకముగా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కరోనా వ్యాధి మా గుడారాల దరి చేరకుండా మా చుట్టూ మీ కంచె వేసి బిడ్డలందరినీ మీ కృపలు క్షేమముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ
మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.